నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో కూడా ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా గ్రామీణ క్రీడోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. ఈసాకు సంబంధించిన ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలను కూడా చైతన్యపరచడానికి కూడా వారికి క్రీడోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన విజువల్ కూడా మొత్తం కూడా ఇక్కడ ఈసాకు సంబంధించిన వారు కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా దీనికి సంబంధించిన ఆటలకు సంబంధించి కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వచ్చి కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం సంబంధించిన ఈషాకు సంబంధించిన వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఆ కార్యక్రమం కూడా ప్రారంభించారు, ఏంటి దీని ఉద్దేశం ఏంటి మేడం? నమస్కారం అండి. సద్గురు స్థాపించినటువంటి ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 16వ గ్రామోత్సవ క్రీడోత్సవం అనేది జరుగుతుంది. ఈ క్రీడా ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు క్రీడలపైన అవగాహన కల్పించి వారిని స్ఫూర్తివంతులను చేసి ఏదో ఒక ఆట వాళ్ళ ఆడటం ఎంత ముఖ్యం వాళ్ళ ఆరోగ్యానికి ఇంకా మానసిక ఉల్లాసానికి అని ఈ సందేశాన్ని అందరికీ తెలియపరుస్తూ అదేవిధంగా వాళ్ళలో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మెయిన్లీ 2 కేటగిరీస్లో ఈ క్రీడలు అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఒకటి వాలీబాల్ కేటగిరీ, అది పురుషులకి. ఇంకొకటి త్రోబాల్ కేటగిరీ, అది స్త్రీలకి. ఏ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆయా గ్రామ జట్టులో నుండి ఇంకొక గ్రామ జట్టుతో తలపడాలి. ఇందులో గెలిచిన వారికి నగదు బహుమతులు ఉన్నాయి. ఫైనల్స్ అంటే ఇది మేజర్గా 3 లెవెల్స్లో జరుగుతాయి గేమ్స్. క్లస్టర్స్ అంటాము, ఇది గ్రామ పంచాయతీల మధ్యలో జరుగుతుంది. తర్వాత డివిజనల్స్, జిల్లా స్థాయిలో స్టేట్ మీట్లో ఆడతారు. అండ్ దెన్ అక్కడ విన్ అయిన వాళ్ళు 5 రాష్ట్రాల అంతర్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. ఇది ఆదియోగి వద్ద కోయంబత్తూరులో జరుగుతుంది. సద్గురు గారు స్థాపించిన ఈ పర్టికులర్ గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రూరల్ అవుట్ రీచ్ అనే ఒక డొమైన్ ద్వారా ఇది అందరు మామూలు గ్రామీణ ప్రాంత ప్రజలలోకి కూడా ఇది తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతిసారి జరుగుతుంది. అయితే నల్గొండ జిల్లాలో ఇది మొదటిసారిగా చేస్తున్నాము. ఇప్పటి వరకు 15 సార్లు జరిగింది, ఇది 16వది. ఇందులో ఉభయ నల్గొండ జిల్లాల నుండి కూడా జట్లు అనేవి నమోదు చేసుకున్నాయి. మొత్తంగా మాకు త్రోబాల్లో 7 టీమ్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నాయి. ఇంకా వాలీబాల్లో 13 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఇప్పటి వరకు. వీళ్ళందరూ గెలిచిన వారికి 1, 2, 3, 4 స్థానాలలో నగదు బహుమతులు ఉన్నాయి. ఇందులో గెలిచిన వారు ఇంకా రన్నర్స్ నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్కి వెళ్తారు. త్రోబాల్ కేటగిరీలో, వాలీబాల్ కేటగిరీలో అక్కడ వాళ్ళు వేరే డివిజనల్ నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో తలపడతారు. వీళ్ళు ఆధార్ కార్డ్ తోటి వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది పొందుపరుచుకోవాలి. వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది దానితో జతపరిచి ఆధార్ కార్డ్ తోటి నమోదు చేసుకోవాలి. మెయిన్గా ఆధార్ కార్డు గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అదే ప్రామాణికం అన్నమాట. వాళ్ళ ఆధార్ కార్డ్ తోటి దీన్ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎన్ని డేస్ ఈ కార్యక్రమం, ఆటల పోటీలు ఎన్ని డేస్ నడుస్తున్నాయి? లాస్ట్ ఫైనల్ ఎన్ని ఉంటుంది? 23, 24 ఈ మ్యాచెస్ అనేవి మనం షెడ్యూల్ చేసినటువంటి డేటు. త్రోబాల్ కంప్లీట్గా 23 కంప్లీట్ అయిపోతుంది, అంటే ఈ రోజున. వాలీబాల్ టీమ్స్ మొత్తం 13 ఉన్నాయి కదా, మ్యాచ్ జరుగుతున్న విధానంలో 23, 24 అనేది షెడ్యూల్ చేయడం జరిగింది. ఏవైనా టీమ్స్ ఇంకా తలపడుతూ ఫైనల్స్కి ఈరోజు ఈవినింగ్ వరకు కొనసాగితే ఫైనల్స్ అనేది రేపు జరుగుతుంది. ఫన్ గేమ్స్ చేసాము, ఒక 3 ఫన్ గేమ్స్ పెట్టాము. విలేజెస్ అందరిలో గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు మనం చూసుకుంటే వాలీబాల్ ఇంకా త్రోబాల్ ఆటలు జరగనున్నాయి. త్రోబాల్ ఈరోజు సాయంత్రం వరకు అక్కగారు చెప్పినట్టు కంప్లీట్ అయిపోతున్నాయి. కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు ఇనాగరేట్ చేసి ఫస్ట్ సర్వ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. అయితే ఈరోజు మనము గెలిచిన మొదటి 4 టీమ్స్ హైదరాబాద్లో జరిగే డివిజనల్ మ్యాచెస్లో తలపడనున్నాయి. అది నవంబర్ 30 ఇంకా డిసెంబర్ 1 రోజు జరుగుతున్నాయి. తెలంగాణలోని 13 జిల్లాల నుంచి గెలిచిన ప్రతి 2 టీమ్స్ వాలీబాల్లో, ప్రతి 2 టీమ్స్ త్రోబాల్లో తలపడతాయి అనమాట. అక్కడ టాప్ 2 టీమ్స్ ఆఫ్ త్రోబాల్, టాప్ 2 టీమ్స్ ఆఫ్ వాలీబాల్ కోయంబత్తూరులో జరుగుతున్న ఫైనల్ అంటే నేషనల్ స్థాయిలో ప్రక్రియ జరుగుతుంది. అక్కడ గెలిచిన వారికి 5 లక్షల నగదు బహుమతి కలదు. వాలీబాల్కి మరియు త్రోబాల్కి 5 లక్షల నగదు బహుమతి కలదు అనమాట. రైట్, మరికొంతమంది ఈషకు సంబంధించిన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేస్తున్నారు, ఆన్లైన్లో చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? ఒక క్యాండిడేట్కు రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మీకు ఇచ్చిన ఏంటిది? నమస్కారం. అయితే ఇది గ్రామస్తులకి స్పెసిఫిక్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ మాకు తేవడం కూడా చాలా కష్టమైంది. అంటే కష్టం అంటే మా నుంచి ఆనందంగా ఎఫర్ట్ పెట్టాం. అయితే గత 2 నెలలుగా జిల్లాలో, నల్గొండ జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో అక్క వాళ్ళు మేము అందరం ప్రతి ఊర్లోకి వెళ్ళి
వాళ్ళకు ఒక బాల్ తీసుకెళ్ళి నెట్ తీసుకెళ్ళి ఆడించి ఇలా ఉంటుంది గేమ్ అని వాళ్ళకి లాస్ట్ టైం జరిగిన వీడియోలు చూపించి వాళ్ళు ఆ ప్రోత్సాహం కలిగించి ఆ తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇలా ఉంటుంది అని ఆ రూల్స్ వాళ్ళకి చెప్పి గేమ్ ఆడించి తర్వాత ఇక్కడ తీసుకొచ్చాము. అయితే ప్రతి ఒక్కరికి మొదటిసారి చెప్పంగానే గ్రామస్తులు కదా అందరికీ భయం ఉంటుంది, ఏంటిది వచ్చి ఆడమంటున్నారని. అలా 2 సార్లు 3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లలో మాట్లాడి ఇలా ఇవాళ అందరూ ఇలా 10-11 టీంలు ఊర్ల నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇవాళ చాలా మొదలవుతున్నది కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముగుస్తుందని అనుకుంటున్నాను. నమస్కారం అండి. ఎంత పెద్ద టాస్క్ అంటే ఆడవాళ్ళని గడప దాటి బయటికి రాబట్టాలంటే ముఖ్యంగా వాళ్ళని అడగాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. హస్బెండ్ల పర్మిషన్ అంటారు, బయటికి రారు. ఈ పాలిటీషియన్స్ ఏదైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి తీసుకొని పోయేది అలవాటు చేసినారు. ఆడితే మాకేంది అనే దగ్గరకు వచ్చిందండి. మొత్తం ఓకే గెలిస్తే మాత్రమేనా అంటారు, ఓడితే లేదా అంటారు. ఎంత పెద్ద టఫెస్ట్ టాస్క్ అయిందంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు ట్రావెలింగ్ ఛార్జెస్ ఇస్తారంటారు. మినిమం అవి కూడా పెట్టుకోవడానికి మనం ఏంది అంటే వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి ఎంతసేపు మీకు ఇల్లు పిల్లలు ప్రపంచం ఇదే కదా, బావిల కప్పల్లాగా బతకద్దు, మనం బయటికి తీసుకొని వస్తేనే బయట ప్రపంచం మీరు చూడాలి, మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. ఎంతసేపు నా ప్రపంచం అంతా నా ఇల్లు నా పిల్లలు అనుకోవద్దు, బయటికి రాండి, ఒకసారి చూడండి, ఆడండి. ఒక్కరు అడిగేస్తే మిగతా వాళ్ళు వస్తారండి, ఒక్క డ్రాప్ అయితే మిగతా వాళ్ళందరూ డ్రాప్ అవుతారు. అట్లా కాకుండా స్పెషల్గా ఒక ఇండివిజువాలిటీ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళని తీసుకురావడం జరిగింది. కానీ ఒక ఆడవాళ్ళని గడప దాటి ఒక ఊరికి తీసుకురావడం అనేది ఎంత టఫెస్ట్ టాస్క్ అంటే నేను ఎన్ని విలేజెస్ తిరిగిందో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన అండి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా సార్ అట్లా ఉండదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, వీళ్ళేమో ఊరుకోరు, పోయి చెప్తారు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసిరో చెప్తారు. నెక్స్ట్ టైం మనకి ఇంత ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేసింది చెప్తారు కదా, ఖచ్చితంగా జరుగుతుందండి. ఇక్కడ మనం ఏం తక్కువ ఇవ్వట్లేదు కదా, బాగా ఎంజాయ్మెంట్ ఇస్తాము, బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. వీళ్ళేమో ఊరుకోరు కదా, చెప్తారు. అక్కడ ఎవరైతే రాను అని డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోతారు అనమాట, అయ్యో మేము ఈ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయినామే అని. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం ఆ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. చాలామంది కూడా ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేస్తున్న ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎట్లా ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కొన్ని ఉన్నాయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వెరిఫై చేస్తాం. అందరూ ఒకటే గ్రామ పంచాయతీ నుంచి ఉన్నారా లేదా వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఇది క్రీడ మెయిన్ గ్రామ పంచాయతీ నుంచి తీసుకురావడం వాళ్ళు వచ్చిన లిస్ట్ అంతా కూడా ఆన్లైన్లో రిజిస్టర్ అయిన వాళ్ళని ఇక్కడ వెరిఫై చేస్తాము. అది అయిపోయి ఒకవేళ కాకుండా కొత్తగా వచ్చిన టీమ్స్ ఉన్నాయి కదా మనం చేసిన ప్రమోషన్స్ ద్వారా, వాళ్ళని కూడా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ అని కూడా ఉన్నాయి. ఈ వాలీబాల్ త్రో బాల్కి రిజిస్టర్ చేస్తాము. దాని నుంచి వాళ్ళు రిజిస్టర్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళని ఆడడానికి పంపిస్తామండి. సో వాలీబాల్లో 6+1 అంటే 6 ప్లేయర్స్ ఆడతారు, ఒకళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్. త్రో బాల్లో 7+1 7 ఆడతారు, ఆ విమెన్కి 1 ఎక్స్ట్రా ప్లేయర్ అండి. ముఖ్యంగా కూడా చూస్తాం మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన వాళ్ళకు గేమ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా పూర్తిగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఆ క్రీడా ఉత్సవంలో పాల్గొంటున్న పరిస్థితి కనపడుతుంది. క్రీడలు కూడా ప్రారంభం అవుతున్న విజువల్ కూడా మనకు చూసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా వీరు చాలా ఊర్ల నుంచి వచ్చి కూడా ఇక్కడ క్రీడోత్సవాల్లో పాల్గొంటారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన కూడా త్రోబాల్కి సంబంధించిన అవన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చాము మనం? చందుపాట్ల. ఏం చేద్దామని, ఎట్లా ఉంది గేమ్ ఆడుతున్నాం? ఆడదామని వచ్చినాం సంతోషంగా. ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? ఉదయం వచ్చినాం. రైట్, గేమ్ ఆడడానికి కూడా ఊర్ల నుంచి చాలా మంది వచ్చామని కూడా చెప్తున్నారు. మనసు చెప్పండి. అనుకున్నాము. మాది చందుపట్ల గ్రామం, రుద్రమాదేవి టీం, భవానీ టీం, మా టీం లీడర్. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి 3 టీమ్స్ వచ్చినాయి సార్. ఫస్ట్ టీం రుద్రమాదేవి టీము, రుద్రమాదేవి కాదండి శ్రీకృష్ణ టీం ఆడుతున్నారు. తర్వాత ఇంకా 2 టీమ్స్ ఉన్నాయండి. ఒక టీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? జస్ట్ 10 మంది ఉన్నాము. ఇక్కడ ఆడేది మాత్రం 7 మెంబర్స్. మొత్తం ఎన్ని ఊర్ల నుంచి వచ్చారు అంటే మా మీకు తెలిసిన మీ చుట్టుపక్కల నుంచి ఎన్ని ఊర్ల నుంచి? 20-25 విలేజ్ నుండి వచ్చారండి. మొత్తంగా చూసినా మొత్తం కూడా 10-12 ఆ గ్రామాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి కూడా ఇక్కడ ఆ మహిళలు త్రోబాల్ ఆ కార్యక్రమం కూడా ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందుకే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వచ్చి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను చైతన్యపరచాలన్న ఉద్దేశంతో కూడా ఈషా ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం నల్గొండ జిల్లాలో కూడా ఏదైతే మేకల అభినవ్ స్టేడియంలో జరుగుతున్న గ్రామీణ క్రీడోత్సవాలపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో
జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.